హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఇవాళ నా ట్రావెల్ డైరీస్లో మీకు ఒక ప్లేస్ చూపించబోతున్నాను. సారీ ఒకటి కాదండి, 4 ప్లేసులు చూపించబోతున్నాను. అయితే దానికి ఏంటంటే, మేము యాక్చువల్గా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే ఆ సరౌండింగ్స్లో ఇంకా ఏమైనా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్తామండి. అలాగే ఫస్ట్ మేమైతే బద్రీనాథ్ టెంపుల్ అనుకున్నాము. బద్రీనాథ్ టెంపుల్ దాటిన తర్వాత ఇంకా ఒక 3 ప్లేసెస్ అయితే విజిట్ చేసాము, అదైతే చెప్తాను. ఫస్ట్ అయితే బద్రీనాథ్ టెంపుల్ అయితే చూసేద్దాం రండి. బద్రీనాథ్ టెంపుల్ చాలా బాగుందండి. మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉంది. చూసారా క్యూ లైన్ ఎంత ఉందో? ఆ క్యూ లైన్లో అంతా నుంచొని వెయిట్ చేసుకొని వస్తే అప్పుడు మనకి టెంపుల్ దర్శనం అయితే అవుతుంది. సేమ్ మనకి బద్రీనాథ్లో ఎలా ఉంటుందో ఆ టైప్ స్ట్రక్చర్లోనే ఉందండి టెంపుల్ అంతా కూడా. మనం అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చూసి దర్శనం చేసుకొని బద్రీనాథ్ చూసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎంతో కొంత. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్లో మాకు 1/2 అవర్ 1 అవర్ అట్లా పట్టిందండి మాకు దర్శనానికి అయితే. చూశారు కదా, రష్ చాలా బాగా ఎక్కువగా ఉన్నారు. టెంపుల్ దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇలాగ ప్లేస్ ఉంటుందండి, ఓపెన్ ప్లేస్. అక్కడ ఫొటోస్ అయితే కొన్ని దిగాము. ఇదేమో టెంపుల్ ఎంట్రన్స్లో. ప్రతి చోట ఫొటోస్ దిగడానికి అయితే చాలా టైం పట్టిందండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడ మాకు ఇవి కనిపించేవి ఏంటో తెలుసా? చెర్రీ టొమాటోస్ అంట, చాలా టేస్టీగా ఉంటాయంట. తర్వాత మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసామండి. ఇదే ఇస్కాన్ టెంపుల్. డబిల్పూర్ అనే ఏరియాలో ఉంటుంది, మేడ్చల్లోనే. చాలా బాగుంటుందండి ఇస్కాన్ టెంపుల్ అయితే. ఇక్కడ అసలు భక్తులు ఎంత ఇదిగా కృష్ణుడిని ఆరాధిస్తారు అనేది కొంతమందిని చూసి అబ్బా అనిపించింది మాకైతే. ఎందుకంటే భజనలు బాగా చేస్తున్నారండి ఇక్కడ. భజనలు అయిపోయిన తర్వాత స్వామీజీ ఒక ఆయన చెప్తూ ఉంటారు. చూసారా రాధాకృష్ణులు ఎంత బాగున్నారో అసలు టెంపుల్లో. చాలా బాగా నిండుగా అనిపించిందండి టెంపుల్. ఇదేనండి నేను చెప్పింది. అదే భజనలు చేస్తూ వాళ్ళు తన్మయత్వంలో డ్యాన్స్ చేస్తారంటారు. చూసారా, కృష్ణుడికి అలాగా అంటే ఇష్టము అందుకనే అనుకుంటా అట్లా చేస్తున్నారు. ఒకవైపు ఏమో జెంట్స్ లైన్ ఉంటుందండి, ఒకవైపు ఏమో లేడీస్ లైన్ ఉంటుంది. ఇలాగే కోలాటం వేసేవాళ్ళు కోలాటం కూడా వేస్తున్నారు. కృష్ణుడు రాధ అయితే అసలు ఎంత బాగున్నారో అండి. చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్. ఫస్ట్ అయితే ఏముంటుందో అనుకున్నాం, కానీ టెంపుల్ లోపలైతే మేము ఈజీగా ఆఫ్టర్నూన్ టైంకి రీచ్ అయ్యామండి. హారతి అనుకుంటా ఆ టైంలో, హారతి టైంకి రీచ్ అయ్యాము. హారతి అంతా అయిపోయిన తర్వాత ఇలాగా వాటర్ అయితే అందరి మీద ఇలా జల్లుతున్నారండి. తర్వాత అక్కడ మాకు మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు ఊడలతో ఉయ్యాల కట్టుకొని ఊగుతారంటారు చూసారా, ఆ టైప్లో ఉయ్యాల కూడా కట్టుంది. మా అమ్మాయిని ఫస్ట్ ఎక్కుతా అనింది, తర్వాత భయపడింది ఒక 2 ఊగులు ఊగేటప్పటికి. తర్వాత దాంతోనే పట్టుకొని ఫీట్స్ అయితే చేస్తుంది అనమాట. ఊగడానికి ట్రై చేస్తుంది కానీ రాలేదు. టెంపుల్ బయట అంతా అయితే ఇలా ఉందండి, స్పేషియస్గా. చాలా బాగుంది టెంపుల్ అయితే. అటువైపు వెళ్ళిన వాళ్ళు పక్కాగా విజిట్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ భజనలు అయిపోయిన తర్వాత శ్లోకాలు అవన్నీ చెప్పిస్తున్నారనమాట ఓ స్వామీజీ కూర్చొని. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనము వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. అది ఎక్కడ అనుకున్నారు? జైన్ టెంపుల్ అనమాట ఇది. చాలా బాగుంది. జైన్ టెంపుల్స్ చాలా బాగుంటాయి కదా, పాలరాతితో చేస్తారు మొత్తం కూడా. చాలా బాగా అనిపించింది. ఇదేనండి జైన్ టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల కూడా నేను కొంచెం వీడియో తీశాను, చూపిస్తాను మీకు లోపల వ్యూ అయితే ఎట్లా ఉందనేది. ఇదిగోండి లోపల వ్యూ అయితే ఇట్లా ఉంది. జైన్ టెంపుల్స్ ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి కదండి, వాళ్ళకైతే ఏదో స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రం బిజీగా ఉంటాయి అనుకుంటా. కానీ కార్వింగ్స్ అసలు భలే చెక్కుతారండి. మొత్తం చాలా బాగుంటుంది. పాలరాతితో అసలు బాగా చేస్తారు టెంపుల్స్ అన్నీ. అవుట్ సైడ్ వచ్చేసి టెంపుల్ బయట వైపు ఇలా ఉందండి. ఇలాగా వీళ్ళని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, తీర్థంకర్లో సంథింగ్ ఏమో అంటారు. వాళ్ళకు అన్నట్టుగా అట్లాగా ఉందన్నమాట. కాకపోతే టెంపుల్ వ్యూ అది బాగుంటుంది. ఇట్లాగా
ఫొటోస్ అయితే కొన్ని దిగామండి ఈ టెంపుల్లో కూడా. చాలా బాగుంది టెంపుల్, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు వేరే లోకానికి వచ్చామా అన్నట్టుగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట, కాకపోతే అక్కడ క్యాప్చర్ అవ్వలేదు ఆ పేరు ఏంటి అనేది. ఇది లోపలికి వెళ్ళే రూట్ అనమాట. ఇలా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే ఇందాక మీకు చూపించాను చూసారా, అలా టెంపుల్ వ్యూ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేది మేము కండ్లకోయ ఆక్సిజన్ పార్క్కి అయితే వచ్చేసామండి. ఇది మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఆక్సిజన్ పార్క్ వచ్చాము. కొంతమంది అయితే మార్నింగ్ టు ఈవినింగ్ స్పెండ్ చేయడానికి కూడా ఈ పార్క్లో ఉంటున్నారండి. ఎట్లా అంటే వనభోజనాల టైప్లో అన్ని ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని చక్కగా చేపలు అవి తెచ్చేసుకొని అక్కడే ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసేటట్టుగా పెట్టుకుంటున్నారు. ఇది చూసారా డెవిల్ ట్రీ లాగా ఉంది. ఈ డెవిల్ ట్రీ దగ్గర మా వాళ్ళు చాలా ఫొటోసే దిగారు. బాగుంది డిఫరెంట్గా అని చెప్పేసి, కానీ చాలా డిఫరెంట్గా ఉందండి, బాగుంది. ఇక్కడ చూసారా చెట్టు ట్రీ మీదకి ఇట్లాగా ఎక్కేటట్టుగా మధ్యలో ఇలాగ టర్టిల్ పాండ్ అని చెప్పేసి డిఫరెంట్గా పెట్టారు. చాలా పెద్ద పార్క్ అండి ఇది, ఫుల్ గ్రీనరీ ఉంది, చాలా బాగుంది పార్క్ అయితే. ఇవి ఒకటి ఉన్నాయండి ఉయ్యాళ్ళ దగ్గరగా మాత్రం యుద్ధం చేయాల్సి వచ్చింది. పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని కొంచెం సేపు ఆపి మళ్ళీ మేము కొంచెం ఊగేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చాము. ఆ వెనకాల ప్లేస్లో చూసారా షటిల్స్ అవన్నీ ఆడుతున్నారు తెచ్చుకొని. వన్ డే మొత్తం చక్కగా స్పెండ్ చేయడానికి ఈ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ బెస్ట్ అండి. తర్వాత మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందిలేండి, ఒక 1.5 అవర్ అయిందేమో. మేము అంతకన్నా ఎక్కువ స్పెండ్ చేయలేదు ఈ పార్క్లో. పైకి ఎక్కిన తర్వాత మా అమ్మాయి ఇందాక ఎక్కేస్తుంది చూసారా పైకి, అలా పైకి ఎక్కేసిన తర్వాత ఇట్లాగా ఒక బ్రిడ్జ్ లాగా ఉందండి. అందులో నడుస్తూ ఉంటే ఏదో ఫారెస్ట్లో నడుస్తున్నంత ఫీలింగ్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి బర్డ్స్ ఉన్నాయండి, ఆ బర్డ్స్ కూడా బాగున్నాయి, కానీ ఈవినింగ్ కదా క్లోజ్ చేశారు, లేకపోతే మనం వాటి పక్క నుంచి కూడా వెళ్ళొచ్చంట. ఇక్కడ మాకు ఒకటి కనిపించింది పిజియన్ టైప్లో. ఇది పిజియను, వైట్ పీకాక్ అన్నారు కొంతమంది ఏమో గిన్నె కోళ్ళు అంటారు చూసారా అదన్నారు. ఇక్కడ చూసారా నా హరిబరి ఎలాగ పరిగెట్టేస్తున్నాను. ఈవినింగ్ లైటింగ్ తగ్గిపోతుంది, ఈ సెటప్ ఏమో బాగుంది, ఎలా అయినా ఫొటోస్ దిగాలి అని ఫాస్ట్గా వెళ్ళేసి మరి ఫొటోస్ అయితే దిగేసాను. బాగుంది కదండి ఈ సెటప్ కుండలతో, చాలా బాగా అనిపించింది నాకైతే. అందుకని ఆగి మరి గబగబా ఫొటోస్ అయితే దిగేశాను. ఇదైతే చూసారా జంగిల్ వ్యూనే, మొత్తం ఫారెస్ట్లో ఉన్నట్టుంది. అందులో ఈ లైటింగ్ అంతా తగ్గిపోయింది. ఫైనల్గా ఈ ఎలిఫెంట్ దగ్గర ఫోటో తీసుకొని మా ట్రిప్ అయితే ఎండ్ చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.